పాయల్ శంకర్ గారు దయచేసి సభ్యులందరూ కూడా సమయాన్ని పాటించాలని కోరుతా ఉన్నాను. పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపు 100 పేజీల పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాల తర్వాత రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉన్నదో చాలా వివరించే ప్రయత్నం చేసిండ్రు. బాధ ఏమనిపిస్తున్నదంటే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో రైతులు ఎన్ని పంపు సెట్లు అయితే వాడుతుండేనో తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాల తర్వాత కూడా గన్నే పంపు సెట్లు రైతులు వాడుతున్నారు. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మేము చాలా గొప్పగా చేసినాం, ఈ పక్క గోదావరి ఆ పక్క కృష్ణ దాదాపు 90% పనులు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర రైతులంతా కూడా సంబరపడే విధంగా మేము అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు, మేమేం తక్కువ చేయలేదు, 2 ఏళ్లలో మేము కూడా చేయాల్సిన కార్యక్రమాలు చాలా చేసినాం వారు చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఇటుపక్క టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు, ఇంత గొప్పగా ఈ రాష్ట్రంలో ఆయకట్టు అభివృద్ధి జరిగితే 2014లో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రైతులు ఎన్నైతే పంపు సెట్లు వాడుతుండేనో మళ్ళా గన్ని పంపు సెట్లు ఇప్పుడు కూడా వాడితే ఈ ఆయకట్టు అంతా ఎక్కడ అభివృద్ధి అయింది? వాళ్ళు చేసిన గొప్పతనం, వీళ్ళు చేసిన గొప్పతనం అక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళింది? ఈరోజు అధ్యక్ష, గోదావరి కృష్ణ జలాల మీదనే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల మీద ఈ సభలో చర్చ జరగాల. ఎందుకు తెచ్చుకున్నాం అధ్యక్ష మనం తెలంగాణ? నీళ్ల కొరకే కదా. మన బాధంతా ఆ రోజు ఉద్యమ సమయంలో ఏం మాట్లాడాము అధ్యక్ష? నీళ్ళు వస్తాయన్నాం, నిధులు వస్తాయన్నాం, నియామకాలు జరుగుతాయని అన్నాం. నీళ్ళు ఎటువరియో కనిపిస్తలేవు. ఇక నిధుల సంగతి తచ్చుడు దేవుడు, ఏది అడిగినా కూడా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాం. అసలు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నీళ్ల కొరకైతే ఈ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో 12 సంవత్సరాల తర్వాత ఈ సభలో ఈ రకమైనటువంటి చర్చ జరిగేటటువంటి పరిస్థితి వస్తుందని ఈరోజు కూడా ఊహించలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను అంకెల జోలికి పోను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండ్రు. గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గురించి కానీ 2004లో 2వ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ గురించి కానీ నేను వాటన్నిటి గురించి చర్చలో లోతుకెళ్ళా. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇటు గోదావరి పరివాహక ప్రాంతం కానీ కృష్ణా పరివాహక ప్రాంతం కానీ సమానంగా గొప్పగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉండే, ఈరోజు పాలిస్తున్నటువంటి పాలకుల మీద కూడా ఉన్నది. కానీ అధ్యక్ష, జరిగిందేవి? ఒక పక్క దాదాపు 8.5 లక్షల కోట్ల అప్పు, కానీ ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. మరి దేని కొరకు జరిగింది అధ్యక్ష అంత అప్పు? ఒక పక్క ఏం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ, ఒక ప్రాజెక్టుకి ఏమో 36,000 ఎకరాల ఇంకా భూసేకరణ చేయాల్సినటువంటి పని ఉన్నది. 46,000 ఎకరాల భూసేకరణ చేసే ప్రాజెక్టు కేవలం 10,000 ఎకరాల భూసేకరణ జరిగి ఇంకా 36,000 ఎకరాల భూసేకరణ జరగాల్సిన్నా, కానీ చెప్పే మాటలలో ఏం చెప్పారు అధ్యక్ష? 92% పనులు పూర్తి చేసినామన్నారు. ఎట్లా ప్రాజెక్టు ఆకాశంలో కట్టిండ్రా? భూసేకరణ చేయకుండా 96% ఆ ప్రాజెక్టుని ఎట్లా పూర్తి చేయగలుగుతారు? అంటే అసలు తెలంగాణ ప్రజలు మేము ఏం చెప్పినా ఈ శాసనసభలో ఇంటారేమో, వాళ్ళకు మిగతా టెక్నికల్ విషయాలు వాళ్ళకే మరతాయని అనుకుంటున్నామో, కానీ ఈ రకమైనటువంటి సభలోని ఇంత గందరగోళమైనటువంటి మాట్లాడే మాటలు ఈ సభ నుంచి విన్న తర్వాత చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. రాజోలు బండ డైవర్షన్ స్కీమ్లో భాగంగా తుంగభద్ర ద్వారా పాలమూరుకు నీళ్లు రావాలి. ఉద్యమ కాలంలో ఎంతో గొప్పగా మాట్లాడిన కేసీఆర్ గారు, ఆర్డీఎస్ నీళ్లు రాకుంటే, ఆంధ్ర వాళ్ళు ఆర్డీఎస్ని అడ్డుకుంటే బాంబులు పెట్టి పేల్చైనా సరే పాలమూరుకు నీళ్ళిచ్చే బాధ్యత నాది అని ఈనాటి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటే ఏం జరిగింది 10 ఏళ్ళు అనేది
బాధ అనిపిస్తున్నది అధ్యక్ష కృష్ణానదిపై ఉన్న మొదటి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోని నీటిని వినియోగించుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు విఫలమైందని స్పష్టంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది. 2014 కంటే ముందు 2014లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా జూరాల చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు. తర్వాత దాన్ని జూరాల పాకాల అన్నారు. తర్వాత దాన్ని ఊసేయలేదు. రకరకాలుగా కృష్ణానదిపై ఉన్న భీమా కల్వకుర్తి నెట్టెంపాడు కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వారి బాటలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తున్న మాట నిజం కాదా అధ్యక్ష కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో సజ్జిపుల్ పూర్తిగా మునిగిపోయి ఆ పథకం ఆగిపోతే గత ప్రభుత్వం రిపేర్ చేయించలేదు. పోనీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది కదా, ఈ ప్రభుత్వం కూడా రిపేర్ చేయించలేదు. జరిగిన నష్టానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 రాజకీయ పార్టీలు బాధ్యత కాదా అధ్యక్ష? పాలమూరు రంగారెడ్డి పథకం శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. పక్కనున్నటువంటి కాంట్రాక్టర్ని పిలిచి కేసీఆర్ గారు ఆ రోజు ఏమన్నారు? ఏమయ్యా ఈ ప్రాజెక్టు నువ్వే కడుతున్నావా? ప్రాజెక్టుతో పాటు నాకు కూడా ఒక రూమ్ కట్టించు, నేనుండి 2 రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తా, నువ్వు కట్టించేటటువంటి రూములనే ఉంటా, కేవలం నువ్వు ప్రాజెక్టు కడితే కుదరది, నాకు కూడా ఒక రూమ్ కట్టియాలా, నేను ఇక్కడనే ఉండి ఈ ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత నాది అన్నాడు. కానీ ఏమైంది అధ్యక్ష? ఇప్పటికీ ఆ ప్రాజెక్టుకు అతిగతి లేకుండా పోయింది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారి కాలంలో చర్చ మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారి కాలంలో మొదలైనటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నల్లమల అటవీ ప్రాంతంలో 36 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా శ్రీశైలం నుంచి నక్కలగండి వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు రావాల్సి ఉండే ఆ ప్రాజెక్టును తట్టిని మట్టిని కూడా తీయలేదు. కేసీఆర్ గారి పాలనలో అన్ని ప్రాజెక్టుల దగ్గర అన్నట్టే ఇక్కడ కూడా కుర్చేసుకొని కట్టిస్తా అన్నాడు. ఇక ప్రాజెక్టుకు ఒక కుర్చీ. అంతేకాకుండా అధ్యక్ష ఆ సొరంగం దవ్వేటటువంటి కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో టన్నెల్లో ఇరుక్కుపోయినటువంటి మిషన్ 10 ఏళ్ళు అట్లనే ఉన్నా దాని కారణంగా మొన్న ప్రమాదం జరిగింది. అంతమంది ప్రాణాలు పోవడానికి గత పాలకులు ఇప్పుడున్నటువంటి పాలకులు బాధ్యత కాదా అధ్యక్ష? బీఆర్ఎస్ వల్లనైతే పాలమూరుకు అన్యాయం జరిగింది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ 2023లో మా పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందని అక్కడి ప్రజలు సంతోషపడ్డారు. నిర్లక్ష్యానికి గురైనటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఊరికి చాలా దగ్గర ఉన్నది. ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అక్కడ ప్రజలు కలలు కంటున్నారు. కానీ 2 ఏళ్ళు అయ్యింది సార్, మేము 10 నిమిషాలలో వచ్చేస్తాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించి ఈ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవటం వల్ల అక్కడ ప్రమాదం జరిగింది. గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, అందుకే ప్రమాదం జరిగిందని సభలో మాట్లాడుతూ ఉన్నారు. ఐ జస్ట్ వాంటెడ్ టు సెట్ రైట్ ది రికార్డ్స్ అధ్యక్ష. అట్లా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టాప్ ప్రయారిటీ ప్రాజెక్ట్గా తీసుకొని ఆ ప్రాజెక్ట్ సైట్ దగ్గరికి వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరం అక్కడికి వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, ఏజెన్సీ అందరిని కూడా పిలిచి మీరు ఎంత తొందరగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే అంత తొందరగా బిల్లులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 15 రోజులకు ఒకసారి కూడా మీరు బిల్లులు అప్లోడ్ చేస్తే బిల్లులు క్లియర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి మరీ వాళ్ళు ఎప్పుడు పని చేసి బిల్లు పెడతా ఉంటే అంత తొందరగా క్లియర్ చేసాం. సో దయచేసి స్వీపింగ్ రిమార్క్స్ అట్లా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని దానికోసం పనిచేసింది. ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి పనులు కానీ లేకపోతే కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించి కానీ ప్రత్యేకంగా రివ్యూ చేసి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళు ప్రతి నెల బిల్ రైజ్ చేస్తే ఆ బిల్ క్లియర్ చేయండి అని వారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ మంత్రి గారు కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ వచ్చారు. ఆ బిల్లులు కూడా అట్లాగే చేసుకుంటూ వచ్చాం.
వాళ్ళదే ఆలస్యం తప్ప ఎవరిది ప్రభుత్వం తరఫు నుంచి క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ. బయలుశంకర్. అధ్యక్ష, ఆ పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి డిండి కథ చెప్పాలంటే సమయం కొంత చాలా ఎక్కువ అవసరమవుతుంది అధ్యక్ష. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలైనటువంటి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల ప్రజలు ఈ డిండి పూర్తయితే పుష్కలంగా సాగునీరు అందుతుందన్న ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కాలంలో మొదలై కేసీఆర్ గారి పాలన పూర్తయినా, రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి 2 ఏళ్ళైనా ఇప్పటికీ భూసేకరణ పూర్తి కాలేదు. ప్రాజెక్టులో చెంబెడు నీళ్లు కూడా రాలేదు. దీని పట్ల నిర్లక్ష్యం వహించింది ఆనాడు బీఆర్ఎస్, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కావా. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గంలో సాగునీటిని ఇస్తారని కేసీఆర్ కాలంలో పని మొదలుపెట్టి 10 సంవత్సరాలైనా ఇప్పటికీ దానికి అతిగతి లేదు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వద్ద బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవాల్సినటువంటి 811 టీఎంసీల నీటిలో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునే విధంగా ఒప్పుకుంటూ సంతకం చేసిన మాట వాస్తవమని ఈరోజు ఉత్తరాల ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్గా క్లారిఫికేషన్ చెప్పారు. మరోపక్క ఏం చేశారు అధ్యక్ష, అదేదో కేంద్ర ప్రభుత్వం తప్పిదం అన్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా వీళ్ళేమో సంతకాలు పెట్టుకుంటారు, వీళ్ళేమో దావతులు చేసుకుంటారు, వీళ్ళేమో అన్ని రకాలుగా ఇచ్చుకాలు పుచ్చుకాలు చేసుకుంటారు. ఈ రకంగా చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన అని గొప్పలు చెప్పినటువంటి కేసీఆర్ గారు 299 టీఎంసీలకి సంతకం పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఈరోజు సభలో ఉండి జవాబు చెప్పాల్సిన బాధ్యత 10 ఏళ్లు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉండే. కానీ ఎందుకో మరి వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్తలేరో వాళ్ళు సమాధానం చెప్పాల. అధ్యక్ష, తెలంగాణకు ప్రత్యేకంగా కృష్ణా బేసిన్ జిల్లాలకు శాపంగా మారిన తొలి ఒప్పందం, దాని గురించి చర్చ జరగాలి అధ్యక్ష. చాలామంది రైతులకు ఈ విషయం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అన్ని సవ్యంగా జరిగిపోతాయేమో, ఈ 299 ఏంది, ఈ లెక్కలేని మాకు నీళ్లు రావాలని రైతులు ఆలోచిస్తారు తప్పితే ఈ అంకెల గురించి రైతులు ఆలోచించరు. ఈ అంకెల మీద చర్చ జరగాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఆనాటి ప్రభుత్వం ఏ రకంగా రైతులని మోసం చేసిందో ఈ సభలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రీడిజైన్ పేరుతో తుమ్మిడిగట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్చినట్టు పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా అదే పంతాను గత ముఖ్యమంత్రి గారు అనుసరించారు. చాలామంది మేధావులు కృష్ణా నీళ్లను మనం జూరాల నుంచి లిఫ్ట్ చేస్తే తక్కువ ఖర్చుతో, తక్కువ దూరంతో పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు అందించే అవకాశం ఉందని చెప్పినా